అందరికీ నమస్కారం. ఎలాంటి పిండ్లు వాడకుండా కేవలం పప్పులతోటి ఎక్కువ ప్రోటీన్ ఉండి పిల్లలకి ఎంతో బలాన్ని ఇచ్చేలా, కొంచెం కారంగా కరకరలాడుతూ క్రిస్పీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినేలా ఉండే ఆకు వడలు ఎలా చేయాలో చూసేద్దాం. దాదాపు నెల రోజుల పాటు నిల్వ ఉండే ఈ వడలు చేయడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు పొట్టుతో ఉండే పెసరపప్పుని తీసుకోవాలి. తర్వాత పెసరపప్పు కొలిచిన కప్పుతోనే 1 కప్పు పొట్టుతో ఉండే మినపప్పు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పచ్చిశనగపప్పు కూడా వేసి దీని నిండా నీళ్లు పోసి 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా మనం పాలిష్ చేయకుండా పొట్టుతో ఉండే పప్పులు వేసుకోవడం వల్ల వడలు గుల్లగా క్రిస్పీగా వస్తాయి. 4-5 గంటల పాటు చక్కగా నానని ఈ పప్పుని శుభ్రంగా కడిగి పొట్టు మొత్తం తీసేయాలి. ఈ వడల్ని ఇలా పొట్టుతో పాటు చేసుకోవచ్చు, కానీ ఇవి కొంచెం నల్లగా ఉంటే పిల్లలు పెద్దగా ఇష్టపడరు కాబట్టి ఇలా పొట్టు కడిగి తీసేస్తున్నాను. అయితే ఈ పప్పుని మరీ తెల్లగా కడిగేయాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ మరీ నల్లగా ఉండకుండా పొట్టు కాస్త తీసేస్తే సరిపోతుంది. ఇలా అక్కడక్కడ పొట్టున్నా పర్లేదు కాబట్టి ఇలా కడుక్కుని రెడీ చేసుకున్న తర్వాత ఇలా జాలి గరిటెలో వేసి నీళ్ళని వడకట్టుకొని ఇందులో అసలు ఏమాత్రం నీళ్లు లేకుండా ఇలా బట్ట మీద వేసి కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. ఇలా పప్పుని తేమ లేకుండా ఆరబెట్టుకున్నట్లయితే మనం ఈ పప్పుని గ్రైండ్ చేసేటప్పుడు జారైపోకుండా పర్ఫెక్ట్గా నలుగుతుంది. అయితే దీన్ని మరీ ఎండిపోయినట్లుగా ఆరబెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఇలా చేతికి తడేమీ అంటుకోకుండా ఉండే వరకు ఆరబెడితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు మిరియాలు తీసుకుని రోట్లో వేసి కొంచెం కచ్చా పచ్చగా ఉండేలా దంచుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఆరబెట్టుకున్న పప్పుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మరీ మెత్తగా గ్రైండ్ చేసేయకుండా పల్సిస్తూ కొంచెం గట్టి పిండి ముద్దలా రెడీ చేసుకోవాలి. ఇలా ఈ పప్పు కొంచెం పలుకులుగా మనం వంట చేసినప్పుడు కొంచెం ముద్ద అయితే సరిపోతుంది. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేయడం వల్ల వడలు తినేటప్పుడు పప్పులు మధ్య మధ్యలో తగులుతూ క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. మనం గ్రైండ్ చేసేది ఎలా ఉండాలంటే మనం వడ చేసేటప్పుడు షేప్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు గిన్నెలో గ్రైండ్ చేసిన పిండి తీసుకుని ఇదే విధంగా మిగతా పప్పు అంతా గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఇలా గ్రైండ్ చేసేటప్పుడు లాస్ట్లో గుప్పెడు పప్పులు ఉంచేసి వీటిని ఇలా వేసుకున్నట్లయితే పప్పులు మధ్య మధ్యలో తగులుతూ మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం దంచి పెట్టుకున్న మిరియాలు వేసి తినే కారానికి తగ్గట్టు 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి. ఇంకా ఫ్లేవర్ కోసం 1 స్పూను మెత్తగా దంచిన అల్లాన్ని కూడా వేసుకోవాలి. అయితే ఇక్కడ నేను అల్లం వేసిన క్లిప్ మిస్ అవ్వడం వల్ల చూపించలేకపోతున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిపిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే ఉప్పు కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ వడలు క్రిస్పీగా గుల్లగానే ఉంటాయి, కానీ ఇంకా బాగా గుల్లగా కావాలనుకునే వాళ్ళు ఇదే స్టేజ్లో 1 స్పూను నూనె వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు మనకి కావలసిన సైజులో ఉండ తీసుకున్న తర్వాత ఇలా తడి కాటన్ బట్టను తీసుకుని నీళ్ళన్నీ గట్టిగా పిండి తీసేసి ఈ ముద్దని దీని మీద పెట్టి చూపిస్తున్నట్టుగా బాగా పల్చగా ఒత్తుకోవాలి. అయితే ఇలా ఒత్తేటప్పుడు తడిబట్ట పైన కూడా వేసినట్లయితే ఈ వడ చాలా పల్చగా ఒత్తుకోవడానికి వీలవుతుంది. ఈ మాత్రం పల్చగా ఒత్తుకుని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి నూనె ఈ మాత్రం కాగిన తర్వాత వడలు వేసుకోవాలి. నూనె మరీ ఎక్కువగా కాగిపోయిన తర్వాత ఈ వడలు వేసినట్లయితే ఇవి పైన రంగు మారిపోయి లోపల సరిగా వేగకుండా క్రిస్పీగా ఉండకుండా మెత్తమెత్తగా ఉండిపోతాయి. అందుకే నూనె కొంచెం కాగిన తర్వాత ఈ నూనెలో పట్టినని మాత్రమే వేసుకొని మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి వేగనివ్వాలి. అయితే ఇవి లోపల వరకు చక్కగా వేగి క్రిస్పీగా కరకరలాడుతూ రావడానికి మంట లో ఫ్లేమ్లో ఉంచి వేయించినట్లయితే దాదాపు 15 నిమిషాల వరకు టైం పడుతుంది. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకు కూడా టర్న్ చేసుకుని ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వేగి నూనెలో నురగలు రావడం తగ్గిన తర్వాత బయటకు తీసి పూర్తిగా చల్లారనిచ్చి అప్పుడు గాలి తగలని డబ్బాలు స్టోర్ చేసుకోవాలి. అస్సలు నూనె పీల్చుకోకుండా కరకరలాడుతూ క్రిస్పీగా ఉండే ఈ వడలు దాదాపు నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. హాస్టల్లో ఉండే పిల్లలకు పంపడానికి కానీ ఇంట్లో ఉండే పిల్లలకి రోజు స్నాక్లా పెట్టడానికి కానీ ఎంతో బాగా ఉపయోగపడే ఈ హెల్దీ వడలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.